పెద్ద లోపం ఏంటంటే ఇప్పుడు మన రక్షణ రంగానికి మనకి వాయుసేన అద్భుతమైనటువంటిది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల్లో వాయుసేన కీలకం అవుతున్నది. ఎందుకంటే త్రూ డ్రోన్స్ కావచ్చు, మిస్సైల్స్ ద్వారా కావచ్చు, యుద్ధ విమానాల ద్వారా కావచ్చు, ఇవే దాడులు జరుగుతాయి. ఇదివరకటికి మళ్ళీ భూమి మీద భూమి, ఒకప్పుడు కత్తులతో కత్తులు, గోడలతో గోడలు, లేకపోతే గుణపాలతో గుణపాలలాగా ఉండే యుద్ధాలు కాదు. ఏనుగులతోనూ, గుర్రాలతోనూ. తర్వాత కాలంలో భారత్ పాకిస్తాన్‌లో యుద్ధం అంటే మన సైన్యం భూభాగం నుంచి వాళ్ళ భూభాగంలోకి వెళ్ళటం, లేదా వాళ్ళ సైన్యం మన భూభాగంలోకి వచ్చే ప్రయత్నం చేయడం, ట్యాంకర్లు ఇట్లాంటివి ఉండేది. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు. మాక్సిమం ఆ తర్వాత కాలంలో నేవీది కూడా అటాక్స్ ఉన్నాయి. మనం కరాచీ స్థావరాలను కూడా పేల్చేసాం. అట్లాంటిది కాదు ఇప్పుడంతా. స్ట్రైక్ వార్స్, యుద్ధ విమానం ద్వారా వెళ్ళడం, బాంబులు వేసేయడం, వచ్చేయడం, లేదా డ్రోన్స్ పంపించడం, పేల్చేయడం. దీనికి కావాల్సింది వాయుసేన. అయితే ఈ వాయుసేనకు సంబంధించి ఇప్పుడు మిగ్గులు తీసేస్తున్నాం. ఎందుకంటే అవి అవుట్డేటెడ్ అయిపోయినాయి. తేజస్సులు ఇవ్వాలి. ఇప్పటికే తేజస్సులు కనీసం ఓ 40 ఇచ్చి తీరాలి. కానీ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వల్ల కావట్లేదు. ఎందుకని? తేజస్కి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అంటే ఇంజిన్స్ అవి అమెరికాకి సంబంధించిన జీఈ సంస్థ ఇస్తానంటే దాన్ని 3 ఏళ్ల నుంచి చూస్తున్నాం. వాడివ్వట్లేదు కాబట్టి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ భారతదేశపు సంస్థే, కానీ అది చేయలేకపోతుంది. ఇప్పుడు మళ్ళీ దాదాపు 96-97 వేల కోట్ల రూపాయల ఒప్పందాలు అర్జెంటుగా యుద్ధ విమానాలు తయారు చేసి ఇవ్వమంటున్నారు. వాళ్ళు తయారు చేసి ఇవ్వాలంటే ఇంజన్లు తేవాలి. ఇంజన్లు తేవాలంటే అంతర్జాతీయ పరిణామాలు ఉన్నాయి. యూరప్ దేశాలు ఏవో, అమెరికా ఏవో, రష్యా నుండి ఇవ్వదు. మనం ఫ్రాన్స్ నుంచి ఇస్తానంటున్నారు. భారతదేశపు స్వదేశీ తయారీ ఇంకా దీంట్లో ముందుకు రాలేదు. ఇదో పెద్ద ప్రతిబంధకంగా మారింది. దీనివల్ల ఏమవుతుందంటే మన వాయుసేన శక్తి తగ్గుతుంది. ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది.